పాలల్లో నీళ్ళు కలిపారని డౌట్ వచ్చింది అనుకోండి, ఇలా పాలల్లో వేలు ముంచేసేసి ఇదేం చేయాలంటే ఈ నేల మీద, మా పాలు చాలా తిక్కుగా ఉన్నాయి అనుకుంటా, డ్రాప్ కూడా కింద పడట్లేదు. ఓకే, మా పాలలో అయితే వాటర్ కలపలేదని నేను అనుకుంటున్నాను. అసలు పాలే మంచివా కాదా తెలుసుకోవాలంటే ఎలాగా? మీకేమైనా ఐడియా ఉందా? అంటే కల్తీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, పాలు ఏదైనా పౌడర్ కలిపేస్తున్నారు, అవి మంచివా కావా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కామెంట్ చేసి చెప్పండి. నేను రోజు 3 అవర్స్లో పనంతా కంప్లీట్ చేసేస్తా. ఇల్లు క్లీనింగ్, ఇంకా బట్టలు ఆరేయటము, వంట చేయడం, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం మొత్తం. అయితే నిన్న ఏం చేశానంటే పనంతా అయిపోయిందనేసి పాలు కాయటము, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు ఉన్నాయి, అవి కడగాలి అంతే, చేద్దాంలే అనుకునేసి సెల్ పట్టుకున్నా అంతేనండి. సడన్ గా లేచి ఇంకా సెల్ పక్కన పెట్టేసేసి పాలు కాచానండి. మొత్తం విరిగిపోయినాయి. ఇరగకుండా ఎందుకుంటాయండి? సెల్ 2 అవర్స్ చూసాను. మరి ఖాళీగా కూర్చొని సెల్ చూస్తేనేమో టైం అలా అయిపోతుంది, అదే 2 గంటల పని చేస్తేనేమో టైం కనిపించకపోయినా కనీసం పనన్నా కనిపించింది, కనీసం ఇంత పని చేసామా అని చెప్పుకోవచ్చు. అందుకే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను నిన్న సెల్కి ఛార్జింగ్ పెట్టేసి రూమ్లో పెట్టి తలుపు పెట్టేసాను. ఇంకా నా పని అయ్యేదాకా సెల్ కనపడద్దు అనేసి. ఎలా ఉంది ఐడియా?